కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను वैसे टकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला हम तुम इवाला something अरेला ram पंचकला प्रपंचम विनेला come to the party Subbalaxmi welcome to the party Abataxmi come to the party Subbalaxmi welcome to the party Abataxmi come to the party Subbalaxmi welcome to the party Abataxmi come to the party Subbalaxmi welcome to the party Abataxmi నమస్కారం ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000+. సో పార్టీ లాంటి ప్రోగ్రామ్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలెట్టేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్ ని. సో ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరు? శ్వేత. హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్ సత్ శ్రీ అకాల్. వెళ్ళొస్తాను. నా ఈవిడ పేరు హ్యాండిల్ శ్వేత. చేసేలాగా ఉంది ఫ్యూచర్ లో. ఈవిడిలో ఆ ఒక స్పార్క్ నాకు కనిపిస్తోంది. మీరు గానీ ప్లగ్ లో వేలు పెట్టేసి వచ్చారా? స్పార్క్ కనిపిస్తుంది నాకేమిటి? లేదు నీకు తోడుగా ఉందామని. ఓ! Sharing. నాకు తోడుగా నీడగా మా వారున్నారుగా. కానీ నేను కూడా యాడ్ అవుదాం అనుకుంటున్నానుగా. అమ్మో వద్దు వద్దు వద్దు. ప్రోగ్రామ్ వరకు ఓకే. సరే చెప్పండి మీ గురించి. నా పేరు శ్వేత, నాకు 2 పిల్లలు. మా వారు బిజినెస్ చేస్తారు. అండ్ నా హాబీస్ వచ్చి సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ, మంచి కుక్ చేస్తాను, సారీస్ మీద పెయింట్ చేస్తాను, స్టిచ్ చేస్తాను. దట్స్ ఇట్. బాబా 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 చాలా ఉన్నాయి. సకల కళ వల్లభి. ఓకే వెల్కమ్. థ్యాంక్ యూ. సునీత. హాయ్, హాయ్. నా పేరు సునీత. నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. ఓకే. నా హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ షాపింగ్. ఐ లైక్ షాపింగ్ వెరీ మచ్. బాగా వంట చేస్తాను. షీ లైక్స్ షాపింగ్ వెరీ మచ్. హర్ హస్బెండ్ అయ్యో పాపం. ఆవిడ ఎప్పుడు చూసినా షాపింగ్ చేస్తుందిరా బాబోయ్ అనుకుంటూ ఉంటారు కదా. అంతే కదా మరి. ఇలాగే బాగా మీలాగా shopping షాపింగ్ అంటే బాగా ఇష్టం ఉండేటువంటి ఒక వైఫ్ ఏమంటే నేను షాపింగ్కి వెళ్ళాలి కొంచెం కార్డ్ ఇవ్వండి అని చెప్తే హస్బెండ్ ఏం చేశాడు తెలుసా? ఏం చేశారు? ఆల్రెడీ ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి కార్డ్ ఇచ్చేసి పంపించేశారంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాప మా కార్డు అలా గీకి చూసేసరికల్లా సారీ మేడం డేట్ ఇస్ ఎక్స్పైర్డ్ అని షాప్ వాడు అన్నాడంట. ఈలోగా హస్బెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. ఏమే టీవీ రిమోట్ కనిపించడం లేదు అని. నేను మాత్రం ఏమైనా తెలుగు తక్కుదాన్నా నా పర్సులో పెట్టుకొని వచ్చాను అనిందంట. సో అలాగా ఎవరికి వాళ్ళు టిట్ ఫర్ టాట్ ఇచ్చేసుకున్నారనమాట. ఏమండి అది పెట్టుమచ్చా పుట్టుమచ్చా? నేను బై బర్త్డే కాదు, పెళ్లిలో మీకు బుగ్గన పెట్టినటువంటి చుక్క ఇప్పటి వరకు అలా ఉండిపోయింది అనమాట. లెఫ్ట్ సైడ్ పెడతారు కదా, ఇది రైట్ సైడ్ ఉంది కదా. నేను ఇక్కడ ఉన్నాను అందుకనే నాకు అలా కనిపిస్తోంది. పడింది పంచు. ఏదో కవరింగ్. ఓకే, సో అదనమాట విషయం. ఈవిడతో కొంచెం మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడకి షాపింగ్ ఇష్టం కాబట్టి మనల్ని కూడా తీసుకెళ్లి ఏమైనా కొనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ. ఓకే బా, నిజంగా షాపింగ్ అంటే ఒక హాబీ ఉండేటువంటి భార్యలు ఉండే భర్తల పరిస్థితి ఏమిటో. మాధవి. నా పేరు మాధవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, ఇంకోటి బాగా వంట చేస్తాను. మా హస్బెండ్ బాగా ఏడిపిస్తుంటాను. పాపం, ఇది సెపరేట్ గా భార్యలకు ఉండేటువంటి హాబీ కాదు, ఇది మొత్తంగా హోల్సేల్ గా అందరి భార్యలకి ఉండేటువంటి ప్రతి హాబీ. మహిళకి ఉండే గొప్ప లక్షణం. చాలా ప్రతి మహిళకి ఉండాల్సినటువంటి లక్షణం భర్తల్ని ఏడిపించడం. ఓకే, లేకపోతే వాళ్ళు ఏమైపోతారు పాపం. అది మన అధికారం. అవును. దివ్య. నా పేరు దివ్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ప్రస్తుతం హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాను. ఓకే, మా వారు బిజినెస్ చేస్తారు, నాకు పాప బాబు. ఈ నలుగురులో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. శ్వేత జింక వాక్ చూద్దాం. శ్వేత, మ్యూజిక్. అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమీకు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే
మీ కాలేజ్ లో గానీ మీ స్కూల్లో గానీ ర్యాంప్ వాక్ చేశారా? ఎప్పుడు లేదు, అవకాశం రాలేదా? మీ కాలేజెస్ లో ఏం జరగలేదా ఫ్యాషన్ షోలు? అప్పటి వరకు పెళ్ళి అయిపోయింది. అప్పటి వరకే పెళ్ళైపోయిందా? సో ఇంట్లోనే ఫ్యాషన్ షో అంతా. I'm a very good girl. Tell me on teacher, my dear Suma. శ్వేత, అన్ని మంచి habits ఉంది అంటున్నారు విన్నవ Suma. శ్వేత, మీరేనా? ఆ విభూతి ఏది? ఆ విభూతి పెట్టండి. అయ్యో, లక 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 లక. ఇదేంటి విభూతి తిరగబడింది? ఇంకోసారి వేద్దాం. నన్ను వచ్చేసేయండిగా. నువ్వు నాకు గుర్తొచ్చావు. ఏమో నేను చిన్నప్పుడు చాలా మనం కలిసి ఆడుకున్నాం కదా. అప్పుడు కదా? అప్పుడు కాదు, ఇప్పుడే. ఇప్పుడే నాకు ఫ్రెండ్ కదా. నువ్వు నా పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు అమ్మా? మా టీచర్ చెప్పింది షేడింగ్ అని. మా టీచర్ చెప్పింది కొట్టింగ్ అని. ముందు పెట్టుకోవాలి, కొట్టకూడదు. డోంట్ హర్ట్ యువర్ ఫ్రెండ్. మరి ముద్దు పెట్టుకోవడానికి నీ మొహంలో చోటే లేదు కదమ్మా. అంటే ఇది మా టీచర్ నాకు క్రోన్ ఇచ్చారు. అయితే నేను నీ తల మీద ముద్దు పెడతా. బాలే తీసుకుంది. మళ్ళీ బెంగాలీ ఫీట్ తెచ్చుకొని అప్పుడు పెడతాం. ఫీట్ ఉంటది. ఐస్ క్రీమ్ వద్దు, జలుబు చేస్తే మమ్మీ కొడుతుంది కదా. లేదు, మమ్మీ నా ముక్కు తెరుస్తుంది కదా. డాడీ అరుస్తాడు. లేదు, డాడీని మమ్మీ అరుస్తుంది. అప్పుడు డాడీని పట్టని కొట్టాలి. నేనైతే మా డాడీని పట్టనిగా కొడతా. కొట్టకొద్దు, కొట్టి ఎవరు కొనిస్తారు? డబ్బులు ఎవరు ఇస్తారు? నువ్వు. నా కిడ్నీ బ్యాంక్ లో నేను మార్గదర్శిలో మమ్మీ ఓపెన్ చేసింది కదా. అయ్యి నువ్వు కూడా మార్గదర్శిలో చేరావా? అందుకే క్రోన్ ఇచ్చారు. క్యాష్ కొట్టు నాకు. భలే మాట్లాడుతుంది అసలు చిన్నపిల్లలాగా. ఓకే, రెడీ. ఇప్పుడు మీరే స్టార్ట్ చేయాలి. మీరు స్టాండ్ అప్. చేతకి ఇంకేం పడలేదుగా.
అలాంటివి ఏదైనా చేసి చూపించొచ్చు కదా. ఇందాక చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో చూపించావు, ఇప్పుడు ఇంకేమైనా? ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ. పళ్ళు లేని కుక్క ఉమ్. కరిస్తే ఏం చేయాలి? ఆ పళ్ళు లేని కుక్క కరిస్తే సూది లేని సిరింజ్ తో పొడిపించుకోవాలి. మీరు గెలుచుకున్నారు, నేను ఓడిపోయిన రింగులు. నిజంగా నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇన్ని కుక్క తెలిసింది, ఇన్ని తెలివితేటలు ఇచ్చినందుకు ఎలా నేను చెప్పగలిగాను అనేది నిజంగానే అదొక క్వశ్చన్ మార్క్ గా నాకు మిగిలింది. కానీ నిజంగా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైనా మిమ్మల్ని అలాంటి కుక్క కరిచిందా? ఫ్యూచర్ లో కరిస్తే అలాంటి కుక్కే కరవాలని నా కోరుకుంటాను. దగ్గర ఇంకో సమాధానం కూడా ఉంది. నా దగ్గర ఇంకో సమాధానం కూడా ఉంది. Yes. పళ్ళు లేని కుక్క కరిస్తే మనం ఆ కుక్కను పిలిచి వెళ్ళి పళ్ళు కట్టించుకొని వచ్చి కరవరా అని చెప్పాలి. డెంటిస్ట్ కి మంచి లాభం కదా? ఓకే వెళ్ళండి. బుద్ధిందా నీకు? పళ్ళు లేకుండా కరుస్తావా? వెళ్ళు పళ్ళు పెట్టించుకుని రా, ఆ తర్వాత వచ్చి కరు అని చెప్తారు. మీరుండండి, మీరు వేయండి. చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా. కానీ నిజంగా అసలు ఫ్లూక్ లో రింగ్ పడ్డం అంటే ఏమిటో నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుసా. ఈవిడ రింగు అటు వెళ్ళింది, వెళ్తూ ఉంటే పాప మా కొమ్మ ఉంది కదా, ఆ రింగ్ ని పట్టుకుని ఆపింది. పాపం అనింది. బాబా బాబా, నిజంగానే మీ కొమ్మకి రింగుకి ఆ కొమ్మకి ఉండేటువంటి రిలేషన్షిప్ ఎలా ఉందో తెలుసా? పిట్టకి చెట్టుకి ఉన్నట్టుగా ఉంది, అవునవును. గట్టుకి పుట్టకి ఉన్నట్టుగా ఉంది. ఏమిటో మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేసుకోండి. సారీ. సూపర్, రండి ఇద్దరు రండి, ఇలాగా బాగేశారు. వెరీ గుడ్. మాధవి మీ స్కోర్ 1, 2, 3 కాబట్టి 6 పాయింట్లు. శ్వేత మీ స్కోర్ 1, 2, 3, 4 రింగులు కాబట్టి 8 పాయింట్లు. ఇప్పుడే పుట్టిన ఈ బుజ్జి జింకకి జింక వాక్ వచ్చో రాదో చూద్దాము. మ్యూజిక్. ఓకే రెడీ? Yes. దివ్య మొదలెట్టు. Wish me all the best, Suma. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెయ్యండి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వేసుకున్న పసుపు రంగు రింగ్, వేసేసి పచ్చ రంగు రింగ్.
బాసు బాసు బత్తాయి జ్యూసు తాగేద్దామా చెరో గ్లాసు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలే 2 రూపీస్. ఏంటి వీళ్ళు అసలు ఏం వేయట్లేదు? ఓకే, మీరు రండి, మీరు రండి, రండి, రండి. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు లేండి. అబ్బా, మొహంలో ఆ గ్లో చూస్తుంటే నాకు తెలిసిపోతోంది. ఓకే, చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ ఆన్సర్ చెప్తే మీ కొమ్ములు ఇంకా పెద్దగా అవుతాయి. చేయాలి మీరు పెద్ద ఓకే, చెప్పండి. బస్సు ఆడా మగ? ఏమో నాకు తెలియదు. ఒప్పేసుకుంటారా నేను చెప్పనని? బస్సు ఆడా మగ? చించు సుమా. ఎలా డిసైడ్ చేయాలి? చించు చించు. బస్సు కరెక్ట్ గా టైంకి వచ్చే బస్సులైతే ఆడ బస్సు, టైం తప్పొచ్చే బస్సులన్నీ మగ బస్సులు. అలా ఎందుకంటారు? బస్ స్టాపుల్లో కరెక్ట్ గా వచ్చేటువంటి బస్సులన్నీ ఆడ బస్సు, బస్ స్టాపుల్లో నిలబడకుండా దూరంగా ఎక్కడికో వెళ్ళి ఆగే బస్సులన్నీ మగ బస్సు. కాదు కాదు, మగవాళ్ళ గురించి పాపం అలా అనకూడదు పాపం కదా. నేను మగవాళ్ళ గురించి ఎక్కడ అన్నాను? మగ బస్సుల గురించి అన్నాను. కానీ మగవాళ్ళకి వస్తుంది కదా. మీకు బాగా బుస్ అయినట్టుంది ఈ బస్సు. లేదు మేడం, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇంతకీ ఆడా మగ? ఆడా. ఎలా? బస్సు వస్తుంది అంటాం కానీ వస్తున్నాడు అనం కదా అండి. ఓ, ఒప్పేసుకున్నారా ఓడిపోయారని? బస్సు వస్తుంది అంటాం కదా, ఇప్పటి నుంచి మానేద్దాం. బస్సు వస్తున్నాడు అందామా? అలా ఎవరు ఒప్పుకోరు కదా. మీరు మేము చూడండి, మనుషుల్లోనే కాదు ఆడ మనిషికి సహనం ఓపిక అనేది బస్సులకు కూడా కూడా ఒకసారి మనకి మనం ఓ వేసుకుందాం. అసలు బస్సుకి అలా ఒక ఆడతనాన్ని అబ్బారు కాబట్టి అంతమంది బస్సులో పడి వేలాడుతున్నా పాప మా బస్సు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ చిన్నప్పుడు సుమా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ ఉయ్యాల్లో వేసి ఊపుంటుంది. ఇప్పుడు మనం బస్సులు ఎక్కితే కూడా ఉయ్యాలు ఊగొచ్చు. ఉయ్యాల ఊగొచ్చు, ఊగని వాళ్ళు ఊగొచ్చు, చాలా రాక్ డాన్స్ కూడా చేయొచ్చు రోడ్డు సరిగా లేకపోతే. మీరే వేయండి. లాస్ట్ రింగ్ కదా, వేయండి. ఒళ్ళోకి వెళ్ళి కూర్చొని ఇలా మేడం. సుమా వేసుకో నా గ్రీన్ రంగు రింగ్. టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా నై చడుగా నై చడుగా నై చడుగా నై చడుగా రే నై చడుగా నై చడుగా నై చడుగా రే. రావే చేద్దాం దండియా సగా ఊగిపోతా ఇండియా. అది పడిందా లేదా? ఇంకా సుమా నువ్వు కొంచెం ఇటు అయితే అది పడిపోద్ది. నో కంట్రోల్. కొంచెం అటాను, కొంచెం అను. అదేంటి లోపలికి వెళ్ళదు, పడిపోతుంది. నువ్వు అలా అంటే ఆ పాయింట్ నీకే కదా ప్లస్ అవుతుంది. నో 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 నో, అలానే ఇలా ఊపేస్తాను ఒకసారి. డోంట్ షేక్. దివ్య, మీకు వచ్చిన పాయింట్లు 1, 2, 3 6 పాయింట్లు దివ్య. సునీత, మీకు వచ్చిన పాయింట్లు 1, 2, 3 6. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు గెస్ట్ చేయాలి. ముందుగా వచ్చే సెలబ్రిటీ వా ఎన్టీఆర్. ఏమిటో అంత వినయంగా వచ్చాడంటే సినిమా పేరేమిటో?
మాధవి సింహాద్రి. సింహాద్రి. ఓకే చూద్దాం. రెడ్ 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 గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఎలా చెప్పారు? చీమ ఉంది కదా, ఉంది చీమంది, చాలా ఉన్నాయి చీమలు. చీమ సాంగ్ ఉంది కదా. ఓ జింగల్లో జింగా టింగల్లో రంగా అనిపిస్తా ఉందా తీరుస్తా వెంగా హైలెస్స తస్సనియంగా చీమ 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 చీమగారి వినునామా ప్రేమ రెచ్చిపోర మామ హాయ్ చీమ 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 చీమగారి వినునామా ప్రేమ రెచ్చిపోర మామ. ఓకే థ్యాంక్ యూ మాధవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. పక్కన పిక్చర్స్. క్లూ సుమా. సుమా. తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. మాధవి. 10 9 8 7 6 5 4 3 2 1 నిజం. ఓ షిట్. ఓకే. నిజం. -6. నిజం సినిమాలో గోపీచంద్ విలన్. అవును మేడం. గుండు కొట్టించుకొని. అవును. నెక్స్ట్ సెలబ్రిటీ మీరా జాస్మిన్. పక్కన పిక్చర్స్. మాధవి. అమ్మాయి బాగుంది. బాగుందా లేదా చూద్దాం. గ్రీన్ గ్రీన్ గ్రీన్. అమ్మాయి బాగుంది. సో శివాజీ అండ్ మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లు అమ్మాయి బాగుంది సినిమాలు. ఓకే మాధవి కరెక్ట్ ఆన్సర్. ఇందాక పోయిన పాయింట్లు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్. పక్కన పిక్చర్స్. దివ్య. నేను 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 10 నేను నేను చెప్తాను 9 నేను 8 7 ఆపరేటర్ 6 5 4 3 2 1. ఏమిటి కేబుల్ టీవీ ఆపరేటర్ కేబుల్ టీవీ ఆపరేటర్ కేబుల్ టీవీ ఆపరేటర్? అవును, ఎంఎస్ఓలు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వల్లే మన ప్రోగ్రామ్ అందరూ చూడగలుగుతున్నారు. అయితే ఏమిటంట ఏమిటి కేబుల్ టీవీ ఆపరేటర్? ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఆ సినిమాలో ఆయన కేబుల్ టీవీ ఆపరేటరా? అవును మేడం. ఏమిటి ఆ సినిమా తెలుసా ఎవరికైనా? పార్టీ. కాదు. కాదు మేడం. కాంచనమాల కేబుల్ టీవీ. కాంచనమాల కేబుల్ టీవీ ఆపరేటర్. ఇలాంటివన్నీ నాకే తెలుస్తాయి. కాంచనమాల కేబుల్ టీవీ. చూసారా -6. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ అసిన్. పక్కన పిక్చర్స్.
సుదర్శన. చూద్దాం. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఓకే, మయూరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ సుమ. ఏ సుధా చంద్రన్, బి యమున. సుధా చంద్రన్. తీసుకోండి. 3 పాయింట్లు వచ్చాయి. 3 ఫ్రమ్ శ్వేత. దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్. ఏ విశాఖపట్నం, బి హైదరాబాద్. విశాఖపట్నం. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. 3 ఫ్రమ్ మాధవి. ఏంటండి 3-3 మరి టూ మచ్. 6 తీసుకోలేదు కదా. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, లైలా. ప్రతిఘటన సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. ఇటీవల వచ్చిన ప్రతిఘటన సినిమాలో ఏమో చార్మి హీరోయిన్. తీసుకోండి. శ్వేతాత్రి. అందరికి శ్వేత కనిపిస్తుందా? నువ్వు చాలా బాగున్నావు ముద్దుగా, అందుకే తీసుకుంటున్నాను. నీలి రంగు Cute గా డాన్స్ చీరలోన. చేస్తున్నావు. 2 ఫ్రమ్ మాధవి. సునీత 1. పావో క్రిస్టాటస్ అనేది ఏ జీవి శాస్త్రీయ నామము? పడింది దెబ్బ. సైంటిఫిక్ నేమ్ అంటూ ఉంటారు కదా. ఆప్షన్స్. ఏ నెమలి, బి పెద్ద పులి. పికాక్. నెమలి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సో నెమలిని ఇప్పటి నుంచి మనం ఏమని పిలవాలి? పావో క్రిస్టాటిస్. 2 సునీత. 1 మాధవి. ఏక్ నిరంజన్ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కరికి. ఇక్కడ 3, అక్కడ 3. ఎత్తండి అబ్బా. ఎత్తండి 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 అమ్మ. నీలి రంగు కొంగు ఎత్తు, 3 పాయింట్లు ఇక్కడ ఎయ్యి, నీకు ముద్దులు ఇచ్చేస్తాను ఏమా. అమ్మ బంగారం తినను. సరే, ఇంకేమైనా ఒక మిమిక్రీ. నెక్స్ట్ నేను క్వశ్చన్ పాట అడిగే ముందు. పాడతాను. పాట? ఓకే, పాడండి. ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి, పూలచ్చి పలికే సంపంగి భావాలోయి, కోయిలకి కుక్కు ఎదహోరి కాబోజీ, సంగీతం అంటేనే హాయి హాయి, ఎదలో నాన్నెదరిల్లాలి పసిమువ్వల్లో సన్నాయి, గీతాలు వింటుంటే పుట్టే హాయి, జగమంతా సాగే గీతాలే పడుచుకోవాలి, సాగింది నాలో సచ్చారిగా మా పదరి సరి. బాగుందండి, బాగుంది. ఓకే, మీకు డెడికేటెడ్ టు యూ. అవునా? సరే, పట్టుకెళ్తా ఇంటికి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ. బార్బీ బొమ్మల రెస్టారెంట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఇటలీ, బి తైవాన్. ఇటలీ కాదు, తైవాన్ లో. తైవాన్ లోని తైపీ నగరంలో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో ఎక్కడ చూసినా బార్బీ బొమ్మలే ఉంటాయి. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆ హోటల్లో గోడలు, తలుపులు, కిటికీలు అంతా గులాబీ రంగులో ఉంటుంది. అక్కడ దొరికే కేకులు, మిఠాయిలు అన్నీ ఆ బొమ్మ ఆకారంలోనే ఉంటాయి. చాలా మంది పిల్లలు పుట్టినరోజులు అక్కడ జరుపుకోవడానికే ఇష్టపడతారు.
దీనికోసం 60 లక్షల రూపాయలకి పైగా ఖర్చు చేశారంట. అది అమ్మా. అదనమాట మ్యాటర్. ఓకే, ఓకే, ఈసారి సుమా బర్త్డే అక్కడ ప్లాన్ చేద్దాం. మనందరిని ఇన్వైట్ చేస్తుంది. బార్బీ కేక్స్ తిన్నాం ముందు, తర్వాత సంగతి తర్వాత. ఓకే, బిల్లు మాత్రం శ్వేత కడుతుంది. బిల్లు మాత్రం శ్వేత కడుతుంది. నీకోసమే కదా మాత్రం కట్టలేమా, కానీ రాజీవాణి ఉన్నారు కదా. So, come on, రండి అందరూ థైపాన్ కి. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పేవా ఓ పిల్ల చెప్పేవా, గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పేవా ఓ పిల్ల చెప్పేవా. నదులకి పుష్కరాలు ఎన్నేళ్లకు ఒకసారి వస్తాయి? 12 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్. అతి త్వరలో గోదావరి పుష్కరాలు. ఐ లవ్ యూ అని చెప్పాను కదా, పక్కన ఉంచుకో. శ్వేత 3, శ్వేత 1, దివ్య 2. ప్రపంచంలో ఎత్తైన అర్ధనారీశ్వర విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని ఏ ప్రదేశంలో ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ బెనినో, బి ఫినిక్స్. అదే అదే మీరు అనుకునిందే, మీరు ఏదనుకుంటే అదే. ఏదంటారు? ఓకే, బెనినో కరెక్ట్. దక్షిణాఫ్రికాలో శివుడు పార్వతి విగ్రహాలంట. ఓకే, తీసుకోండి 3 పాయింట్. శ్వేత 3. అది ఎట్లా 3 తీసుకున్నారు? ఓకే, మళ్ళీ 3 ఎట్లా? 6 పాయింట్స్ నా దగ్గర దోచింది. నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకోండి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. శ్వేత. రామ్. చూద్దాం. ఎస్ యా, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సునీత. హన్సిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ చిత్రం. సునీత. అల్లు అర్జున్. చూద్దాం. సారీ, రాంగ్ ఆన్సర్, -6. నెక్స్ట్ చిత్రం. సునీత. నిత్య మీనన్. చూద్దాం. అమ్మయ్యా, ఇందాక పోయిన పాయింట్లు వచ్చేసాయి. 6 పాయింట్లు. అమ్మమ్మ అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వాలా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. శ్వేత. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. శ్వేత. ఒక్కటి ఇస్తానంటున్నాడు సునీల్. -6. నెక్స్ట్ చిత్రం. దివ్య. 10, 9, 8, 7, త్రిష. 6, 5, 4, 3, 2, 1. అబ్సల్యూట్లీ. ఎవరు? ఆర్తి అగర్వాల్. ఎస్, ఆర్తి అగర్వాల్. మీరు త్రిష చెప్పారు. చూద్దాం. ఆరతి అగర్వాల్ -6. నేను చెప్తాను కదా, తొందర ఏంటి? నా బజరే పని చేస్తుందని నొక్కేసావు, తప్పు చెప్తావు. దేవుడున్నాడు రాజా.
ఉన్నాడా? ఎస్. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ చార్మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్. ఒక డబ్బా తీసుకోండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈ రెడ్ మార్క్ యువతల. ఆ తర్వాత ఒక బంతి తీసుకోండి, ఇక్కడ ఒక బ్లూ మార్క్ ఇచ్చాము, ఈ బ్లూ మార్క్ యువతల నుంచే మీరు బంతిని దొర్లించాలి. అలా అందులో పడిపోతే మీకు 6 పాయింట్లు ఇస్తాం. బంతికి పాయింట్లు, పడ్డ క్యాన్ కి కూడా పాయింట్లు. ఓకే, రెడీ? 1 2 3 గో. Oh no! టిన్నులు 1 2 3 4 5, బంతులు 1 2 3 4 5, కానీ అందులో ఒక బంతి చక్కప్ అయిపోయిన తర్వాత మీరు దాని వెనకాల వేసిన ఇంకో బంతి అనమాట. సో 4 బంతులు లెక్కలోకి వచ్చాయి. 5 + 4 9, 54 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. హలో హలో, రెడీ? 1 2 3 గో. Oh no! ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కాదు, ఎందుకంటే ఒక బాల్ ఎక్స్ట్రాగా పడింది కాబట్టి 15. 90. డిన్నర్ సెట్ లీడ్ లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మాధవి. థ్యాంక్ యూ. శ్వేత లీడ్ లో ఉంది, శ్వేత స్కోర్ దాటడానికి ట్రై చేయండి. ఓకే, రెడీ? 1 2 3 గో.
72 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. సో లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ శ్వేత. మీ టార్గెట్ 88. ఓకే, ఎన్ని ఇవ్వాల్సి వస్తుంది? అంటే ఒక 15 ఐటమ్స్ పడాలి అందులో. రెడీ, 1 2 3 గో. $78 points. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శ్వేత. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరదరదరా. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు 4 బర్నర్ స్టవ్. థ్యాంక్ యూ. పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను. అరే దంచవే మేనత్త కూతురు, ఒట్లు దంచవే నా గుండెలదరా. నేను దంచితే నీ గుండె దడదడా. ఎవరు మీరు? నేను స్నేహ.